హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యూనిక్ మోడల్లో ఇలాంటి డిజైన్ అనేది ఈరోజు మనము కట్ చేయడం మరియు కుట్టడం చూద్దాము. ఫస్ట్ నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ రెండు తీసుకున్న తర్వాత మీకు ఒక్కసారి మెజర్మెంట్స్ అనేది ఒకే చెప్తాను చూడండి. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ వచ్చిందన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు చేరిందన్న మనకి 46 ఇంచ్ ఫుల్ రౌండ్ వస్తుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందన్న మనకి టోటల్ 15.5 ఇంచ్ రెడీ వస్తుంది. అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందన్న 238 వస్తుంది. షోల్డర్ వచ్చిందన్న మనకి 4 ఇంచులు వస్తుంది. నెక్ విడ్త్ బాటమ్ సైడ్ వచ్చిందన్న మనకి 3.5 వస్తుంది. అలాగే నెక్ ఓపెన్ ఫుల్ రౌండ్ వచ్చిందన్న మనకి 10 3/4 వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ స్క్వేర్ టైప్లో ఇదిని మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి యూ షేప్ కావాలను కదా, అందుకోసమని ఇక్కడ కార్నర్లో యూ షేప్ అనేది ఒక మార్క్ అనేది చేసినాను. దాని తర్వాత పేపర్ క్యాన్వాస్ తీసుకుని దానికి మధ్యకి ఫోల్డ్ చేసిందన ఇప్పుడేం లైనింగ్ మధ్యలో ఫోల్డ్ అయ్యిండదో సేమ్ దాని సమంగానే పెట్టిందన్న. ఇప్పుడు యూనిక్ షేప్ ఏం మార్క్ చేసినానో ఆ మార్క్ పైన పేపర్ క్యాన్వాస్ లైనింగ్ రెండు ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, అది అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని మనము 1.25 ఇంచ్ అంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే 1.25 ఇంచ్ కావాల్సి పడుతుంది. దీన్ని మనం ఇప్పుడు మార్కింగ్ అనేది నీట్గా చేసుకుంటున్నాను. ఇక్కడ టర్నింగ్లో మనకి కొంచెం నిదానమైన పర్వాలేదు, నీట్గా అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నేను ఒకే కింద స్ట్రైట్గా అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏం నేను మార్క్ చేసినానో ఆ మార్క్ ఎగ్జాక్ట్గా అనేది నేను కట్ చేస్తున్నాను. సపోజ్ మార్క్లో కొంచెం హెచ్చు తక్కువ అనేది ఉంటే మనం ఇప్పుడు కట్ చేసే టైంలో దాన్ని కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటాం. ఆ తర్వాత నేను బాడీ ఫ్యాబ్రిక్ అంటే బ్లౌజ్ పీస్ తీసుకునిందన దానికి టాప్ అండ్ ఇండ్ సైడ్ రెండు సైడ్లు ఉంటాయి కదా, ఇండ్ సైడ్ పైన నేను ఇలాంటి లైనింగ్ పెట్టిందన ఫుల్ రౌండ్ స్టిచ్ అనేది నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ స్టిచ్ చేసే టైంలో మనకి బాడీ అలాగే లైనింగు ట్విస్ట్ అనేది రాకుండా అంటే మడతలు రాకుండా నీట్గా రెండు ఒకే లెవెల్గా మనం అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ అటాచింగ్లో మనకి ఏమన్నా కొంచెం బ్యాలెన్సింగ్ మిస్ అయిందంటే అక్కడ ట్విస్ట్ వచ్చే ప్రకారం ఉంటుంది. అది బ్లౌజ్ అంతా మొత్తం ఫినిష్ అయిన తర్వాత అది మనకి అక్కడ ఫిల్ట్ మాదిరిగా తెలుస్తుంటుంది. ఓకే, అలాగా లేకుండా మనం ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఏం చేస్తున్నామో ఈ స్టిచ్చింగ్ చేసే టైంలో లైనింగ్ అలాగే బాడీను రెండుగా నీట్గా పెట్టి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పట్టు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు లైనింగ్ వదిలేసి బాడీ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది, దాన్ని అంతా నీట్గా అనేది ట్రిమ్మింగ్ అనేది చేస్తాను మొత్తం రౌండ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ వచ్చి చూస్తూ ఉంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే నేను ఏమన్నా కొత్తగా వీడియోలు ఏమన్నా అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇది మొత్తము ఇలాగ రౌండ్ అంతా మొత్తం కట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బాటంలో మనకి 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది కదా, అక్కడ న్యాచెస్ అనేది వేసుకుంటున్నాను. అదైన తర్వాత మొత్తం చెక్ చేసుకుని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్లో మనకి ఒక సైడ్ బార్డర్ అనేది వచ్చి ఉంటుంది కదా, దాన్ని నేను యూ నెక్కి ఎలా కావాలనుకొని కరెక్ట్గా దాన్ని మెజర్మెంట్ తీసుకొని 4 పీసులు చేసి జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ కట్ చేసినాం కదా, దానికి కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ అంత మార్జిన్ మనం అనేది ఇప్పుడు అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఈ అటాచింగ్ చేసే టైంలో కూడా మీరు ఆ పేపర్ క్యాన్వాస్ అనేది ఎలాగ కట్ చేసినామో సేమ్ అదే షేప్లో ఈ స్టిచ్చింగ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ అనేది మనకి 100% కరెక్ట్గా ఉంటేనే మనకి టాప్ సైడ్ ఫినిషింగ్ అయ్యే టైంలో అది ఇంకా నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా అవుట్లైన్ ఇప్పుడు స్టిచ్ చేసినాం కదా, అక్కడ ఉండే బార్డర్ అంతా మొత్తము నీట్గా కట్టింగ్ అనేది చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత అదిని టర్న్ చేసుకొని ఇప్పుడు మనము పేపర్ క్యాన్వాస్ ఉండేది వైట్ కలర్ అన్నమాట. ఆ వైట్ కలర్ మనకి టాప్ సైడ్ కనబడకుండా ఈ ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది ఎడ్జ్ స్టిచ్ చేసినప్పుడు బార్డర్ పైన మనకి ఆ పేపర్ క్యాన్వాస్ అనేది మనకి టాప్ సైడ్కి కనబడకుండా వేసుకోవాలన్నమాట. అలాగే వేసుకునే టైంలో మనకి నీట్గా కినార్ అనేది వచ్చిన తర్వాత నీట్గా ఫినిషింగ్ అనేది అవుతుంది.
అదైన తర్వాత మనము ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ నెక్ సైడ్కి ఈ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ మెజర్మెంట్ వచ్చిందన్న మనకి 1 ఇంచ్ విడుదల ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం పేపర్ క్యాన్వాస్ 1 ఇంచ్ కట్ చేసినాము. ఇప్పుడు ఆ 1/4 ఇంచ్ ఫస్ట్ ఆర్డర్ స్టిచ్చింగ్లో పోయినప్పుడు మనకి 1 ఇంచుకి వస్తుంది అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏమీ లేకుండా అంటే మనం బార్డర్ పైన నీట్గా చెక్ చేసుకొని లోపల ఉన్న బార్డర్ని అంతా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలా. ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఓకేదా చెక్ చేసుకోండి. రింకల్స్ వస్తుంది ఈ పేపర్ క్యాన్వాస్లో, అలాగ లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ క్లాత్ అంటే ఇప్పుడు ఫ్లవర్ చేస్తాం కదా, ఈ క్లాత్ వచ్చిందన 2 ఇంచులకి 2 ఇంచులు ఉంటుంది. అంటే విడ్త్ 2 ఇంచులు, లెంత్ 2 ఇంచులు అనమాట. దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసినామంటే మనకి ఇలాంటి డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఇలాంటివి ఒక 50 అలాగా రెడీ చేసుకున్న తర్వాత మొత్తానికి అంటే మనకి నెక్ రౌండ్ మొత్తానికి కావాలని కదా, టోటల్ ఇలాంటి ఫ్లవర్స్ ఒక 50 రెడీ చేసుకోండి ఇలాంటి పీసులు. అదైన తర్వాత మనము షోల్డర్ అటాచింగ్ చేస్తాం కదా, అందుకోసమని అక్కడ మనము ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆ తర్వాత ఈ పీసులన్నీ అటాచింగ్ అనేది చేయాలన్నమాట. ఈ చేసే టైంలో మీరు చూసుకోండి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఒక ఫస్ట్ పీస్ ఎలాగ అటాచింగ్ చేసినామో లాస్ట్ పీస్ దాకా కూడా ఒకే మెజర్మెంట్ అనేది మీరు ఫాలో చేయాలన్నమాట. అప్పుడు చేసినప్పుడు మనం ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి. ఇదైన తర్వాత నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ పైపింగ్కి వచ్చిందన 1 ఇంచ్ విడ్త్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దాని మధ్యకి నేను పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టిందన ఆ థ్రెడ్ పైన స్టిచ్ లేకుండా ఓకే ఆ థ్రెడ్ పక్కలనే ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని నేను ఇది మొత్తము నెక్కి అలాగే బాటమ్కి ఎంత పైపింగ్ కావాలనేది నేను మొత్తానికి రెడీ చేసుకునేస్తున్నాను ఒకే టైము. ఓకే, ఈ పైపింగ్ మొత్తానికి ఒకే కింద రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడేం మనము బార్డర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా నెక్ పీస్, దాన్ని తీసుకునిందన్న ఇక్కడ మనకి కరెక్ట్గా మళ్ళీ 1/4 ఇంచ్ మార్జిన్ అనేది అటాచింగ్ అనేది చేయాలన్నమాట. అప్పుడు చూసుకుంటే మనకి బార్డర్ వచ్చిందన్న 3/4 ఇంచ్ అనేది రెడీ అయి ఉంటుంది. అప్పుడు ఆ 3/4 ఇంచ్ వచ్చిందన్న మనకి ఎగ్జాక్ట్గా స్కేల్ పెట్టినట్లు ఉండాలన్నమాట. ఆ మెజర్మెంట్ అనేది చూసుకొని ఈ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోండి. ఇది అయిన తర్వాత బాడీ ఇప్పుడు మనము బాడీ తీసుకొని దాన్ని ఉల్టాలో అంటే లైనింగ్ సైడ్ పేపర్ క్యాన్వాస్ కనబడించేలాగా చేసుకొని పైపింగ్ వచ్చి దాని మధ్యలోకి పోవాలన్నమాట. అలాగ చూసుకొని ఇప్పుడు ఏం మనం పైపింగ్ అనేది అటాచింగ్ చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ రావాలన్నమాట. అప్పుడు మనం అలాగా చేసినామంటే మనకి పైపింగ్ ఒకే మెజర్మెంట్లో అనేది రెడీ అవుతుంది. ఇక్కడ టర్నింగ్లో కొంచెం నిదానమైన పర్వాలేదు, ఆ స్టిచ్ పైన స్టిచ్ చేసేలాగా చూసుకోండి. అదైన తర్వాత మనకి ఇక్కడ టర్నింగ్లో వచ్చిందన్న న్యాచెస్ అనేది వేసుకోండి. ఇది ఒక 1/4 ఇంచుకి వేసుకోండి. మన స్టిచ్చింగ్ వేసినాం చూడండి, అది కట్ కాకూడదు, అలాగా ఈ న్యాచెస్ అనేది వేసుకోవాలన్నమాట. మొత్తం ఇటువైపు రౌండ్ షేప్ అటువైపు రౌండ్ షేప్లో. అదైన తర్వాత మనం ఇప్పుడు ఏమి పైపింగ్ పక్కలో స్టిచ్ చేసినామో దాన్ని టర్న్ చేసినామంటే పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనము ఆ పైపింగ్ పక్కలోనే స్టిచ్చింగ్ అనేది వేయాలి, ఎడ్జ్ స్టిచ్. ఈ స్టిచ్ వేసే టైంలో కూడా మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ పైపింగ్ ఏమైనా అటాచింగ్ మిస్ అంటే కొంచెం పెద్దది చిన్నది అయితే మనము ఈ పైపింగ్ స్టిచ్చింగ్ చేసే టైంలో దాన్ని కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఫ్లవర్ పక్కలో స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాము. ఇక్కడ వచ్చిందన్నా మనకి 3 స్టిచెస్ అయిపోతుంది. ఫస్ట్ టర్నింగ్ పేపర్ క్యాన్వాస్ టర్నింగ్ ఒక స్టిచ్, ఫ్లవర్స్ అటాచింగ్ ఒక స్టిచ్, ఫైనల్ స్టిచ్ ఒకటి. ఈ 3 స్టిచ్లు ఒక్క స్టిచ్ పైన ఒకటి ఉండాలన్నమాట. అలాగే ఈ 3 స్టిచ్లు చేరి మనకి డైరెక్ట్గా ఒకే స్టిచ్ మాదిరిగా కనబడేయాలి. చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో. ఇప్పుడు బాటమ్ సైడ్ వచ్చిందన్న నేను పైపింగ్ అనేది అటాచింగ్ చేస్తున్నాను. ఇది వచ్చిందన్న నేను ఫస్ట్ పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పైపింగ్ కరెక్ట్గా మనకి 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. 1/2 ఇంచ్కి మొత్తానికి అటాచింగ్ చేసి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకొని ఆ పైపింగ్ పైన పెట్టిందన్న ఆ పైపింగ్ బాటమ్ సైడ్ పైలాగా పెట్టుకొని ఇప్పుడు సేమ్ నెక్కి ఎలా అటాచింగ్ చేసినామో దీనికి సేమ్ అలాగే అంటే పైపింగ్ అటాచింగ్ స్టిచ్ పైన స్టిచ్ చేసుకొని దాన్ని పైకి తీసుకునిందన ఇప్పుడు బాడీ ఫ్యాబ్రిక్
కచ్చా ఉంటుంది కదా, ఆ బట్ట లోపల పెట్టిందన్న ఈ స్టిచ్చింగ్ అనేది నేను వేసుకుంటున్నాను. ఇలా చేసినామంటే మనకి అక్కడ మార్జిన్ అనేది మొత్తం లోపలికి పోయింటుంది. ఇప్పుడు పైపింగ్ పక్కలోనే ఈ స్టిచ్చింగ్ అనేది నేను మొత్తం వేసుకుంటున్నా. ఈ స్టిచ్చింగ్ వేసే టైంలో కూడా మీరు చూసుకోండి, ఆ పైపింగ్ అనేది నీట్గా కనబడేయాలన్నమాట. అంటే ఒకే మెజర్మెంట్ అనేది ఉండాలి. అప్పుడు మీరు ఏం పని చేసినా కూడా నీట్గా అనేది ఉంటుంది. ఇదైన తర్వాత దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకునిందన, అంటే బ్యాక్ మధ్యలో సెంటర్ చూసుకొని ఇప్పుడు అక్కడ డాట్ అనేది నేను వేస్తున్నాను. ఈ డాట్ వచ్చిందన మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, ఒక 3.5 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదైన తర్వాత మొత్తానికి మనకి బ్లౌజ్ అనేది రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించినది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఏమైనా ఇష్టమైతే ఈ ఒక వీడియోకి లైక్ అనేది చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నాకు ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తుండండి. మీకు ఏమన్నా కానీ డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.